ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అమెరికాలోని స్నోఫాల్ చూద్దాము, అలాగే ఆ స్నోని క్లియర్ చేయడం, దాంతోపాటుగా మా ఆంటీ షేర్ చేసిన వడగళ వాన కూడా చూద్దాము. వింటర్ సీజన్ వీళ్ళకి నవంబర్ టు ఫిబ్రవరి ఉంటుంది, కానీ రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ కూడా వెదర్ రిపోర్టు మంచు పడబోతుంది ఒక 2 డేస్లో అన్నట్టుగా స్నోఫాల్ గురించి కూడా రిపోర్ట్ ఉందంట వాళ్ళకి. మనకు కానీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఈవినింగ్ 5కి క్లౌడీ అనుకుంటూ ఇలా ముందు రిపోర్ట్ ఉంటుంది కదా, స్నో గురించి కూడా ఉంటుందా అని అనిపించింది విన్నప్పుడు. మనం ఇలా చూస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంది ఆ స్నోఫాల్, ఆ స్నో క్లియర్ చేయడం ఇదంతా అన్నట్టు మనకి ప్లెజెంట్గా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ వింటర్ సీజన్ అనగానే వీళ్ళకి చాలా క్రిటికల్ సీజను, అలాగే సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి అందరూ వర్క్ ఫ్రమ్ హోమే. ఇలాంటి సిచ్యువేషన్లు చూస్తున్నారు కదా, కార్లు కూడా మంచుతో కప్పబడి ఉన్నాయి, రోడ్స్ కూడా క్లియర్గా లేవు. సో ఇలాంటి టైం మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తూ ఉంటారు. ఆ రోడ్స్కి సంబంధించి అంటే గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళే అవి క్లియర్ చేస్తారు. కానీ ఎవరింటి ముందు వాళ్ళే క్లియర్ చేయించినప్పుడు వాళ్ళే పే చేసుకోవాలి మనీ. అక్కడ ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే మన ఇంటి ముందు ఎవరైనా స్కిడ్ అయి పడిపోయినా కూడా దానికి సంబంధించిన అదంతా కూడా పేయింగ్ వీళ్ళే భరించాలి అనేది కూడా ఉంటుందన్నమాట అక్కడ. సో ఎవరికి వాళ్ళు అంతా కూడా కేర్ఫుల్గానే ఉంటారు, ఎప్పటికప్పుడు అవి క్లియర్ చేసినట్టు. వడగళ వాన అంటే నేను ఫస్ట్ టైం 91లో మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను, ఖమ్మం డిస్టిక్ కుక్కిరేణి అనమాట, అక్కడ చూశాను. ఇప్పుడు మళ్ళీ మా ఆంటీ ఆడుతుంటే అదే గుర్తొచ్చింది, చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారు కదా వీడియోలో. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆంటీ. మన ఛానల్లో ఫాల్ కలర్స్ కూడా ఉన్నాయి, లింక్ ఐ కార్డ్స్లో కానీ అండ్ స్క్రీన్స్లో కానీ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వీడియో చూశాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.